మన పరుగు పందెం సామాన్యమైనది కాదు. ఇది గొప్ప దానిని పొందటానికి పరిగెత్తే పరుగు పందెం. ఏంటది? పరలోక రాజ్యం, నిత్య జీవాన్నిచ్చే పరలోక రాజ్యం, అత్యున్నతమైన రాజ్యం, నిరంతరం నిలిచే రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, నిత్యమైన దేవుడుండే రాజ్యం, నిరంతరము ఏలే దండము కలిగిన దేవుడున్న రాజ్యం. ఆ రాజ్యాన్ని చేరుకోవాలంటే, ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి చేరుకోవాలి అంటే ప్రియులారా, అనేక ఆటంకాలను ఈ జీవిత పరుగు పందెంలో గెలిచి తీరాలి. గెలిచి తీరాలి. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా. ప్రియులారా, ఈ లోకంలో అనేక సార్లు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, చాలా రకాల అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని అధిగమించి గురికి చేరుకోనటువంటి జీవితాలు నీటి మీద బుడగలాగా పగిలిపోతాయి. ఖచ్చితంగా ఆటంకాలను మనం విజయవంతంగా దాటి తీరాలి ప్రియులారా. అయితే ఒక మాట చెప్పనా, క్రైస్తవులకు అన్యులకు ప్రియులారా, ఈ ఆటంకాలను అధిగమించే విధానంలో వారి యాటిట్యూడ్ తేడాగా ఉంటుంది, ఆలోచన సరళి తేడాగా ఉంటుంది. క్రైస్తవులు కూడా కొన్నిసార్లు అడ్డంకులు దాటలేక పడిపోతూ ఉంటారు. కానీ నీకు నాకు ఉన్న ఒక భాగ్యం చెప్పనా, మనకి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయి అంటే, దేవుని కృప ద్వారా పరిశుద్ధాత్మ వాటిని మనకు తిరిగి అందేటట్లుగా ఆ వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేసి, మనకి గుర్తు చేసి, ప్రియులారా, మనం పడిపోయినా కూడా తిరిగి లేచి జయించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఆ వాగ్దానాలను మనకి జ్ఞాపకం చేసి లేపి నడిపిస్తూ ఉంటాడు.